జగిత్యాల కేసీఆర్ గారు అదేవిధంగా కేసీఆర్ అండ్ కంపెనీ బీఆర్ఎస్ అండ్ కంపెనీ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల అపారమైన ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ అంటే ఏ పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోయిందని అంటే వాళ్ళ పార్టీలో ఒక వ్యక్తి చేరాలంటే కూడా దానిపైన కూడా పార్టీకి లాభం అవుతుందా నష్టం అవుతుందా అని సర్వే చేసుకునే పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి గారిని చేర్చుకోనీకి ఆయన ఈయనని కలవనీకి ఈయన ఆయనని కలవనీకి నువ్వు పెద్ద అంటే నువ్వు పెద్ద అని ఆయన ఈయన దగ్గర రానికి ఆయన మొదట నా ఫార్మ్ హౌస్కి వస్తాను నేను తర్వాత జగిత్యాలకు వస్తా అని చెప్పి ఒక పెద్ద డ్రామా ఆడి ఎట్టకేళ్ళకి ఒక టైం ఫిక్స్ చేసి మీటింగ్ పెట్టారు. సరే మీటింగ్ చేసి మీటింగ్లో మాట్లాడిన నిజంగా తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ ప్రజల సమస్యల పట్ల కానీ ప్రభుత్వానికి ఏదైనా సలహా సూచనలు ఇచ్చింటే బాగుంటుండే, మేము కూడా నిజంగానే వాళ్ళు ప్రజల పక్షాన మాట్లాడుతారని చెప్పి ఆలోచిస్తుండే. అవన్నీ పక్కన పెట్టి సంవత్సరానికి ఒకసారి నాకు గుర్తు చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నల్గొండలో ఒక మీటింగ్ పెట్టినట్టుండు. అంటే సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టి బయటికి వచ్చి ఇగపూలి వస్తుంది అగపూలు వస్తుంది ఇగపూలు వస్తుంది అగపూలు వస్తుంది అని చెప్పి మీ సోషల్ మీడియాలో మీరు నడుపుకోనికి తప్ప నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తికి తెలంగాణ ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. చంద్రశేఖరరావు అనే ఒక చాప్టర్ తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన అధ్యాయము, అదొక క్లోజ్డ్ చాప్టర్. కేసీఆర్ నోట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చెల్లదు అని చెప్పి మేము కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కల్వకుంట్ల కుటుంబం ఒక అహంకారము, కేసీఆర్ ఒక అహంకారము, ఆయనకున్న ఒక మదము బలుపు, ఆయన నెత్తికెక్కిన కళ్ళని కిందకి దించాలన్న ఉద్దేశంతో 2023 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. అప్పటికి కూడా సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండ్రు. బుద్ధి చెప్పాలన్న ఒక ఉద్దేశంతో పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిర్రు. అప్పటికి కూడా వీళ్ళ మదం ఇంకా వంగుతలేదు తగ్గుతలేదని అంటే తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్ కంటోన్మెంట్లో కానీ జూబ్లీహిల్స్లో కానీ బై ఎలక్షన్స్లో కూడా ఊహించని ఫలితాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి తగిన శాస్తి తెలంగాణ ప్రజానికము పట్టణ ప్రజలు కూడా ఏదైతే గతంలో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి తప్పు చేసినామని చెప్పి భావించి ప్రజలు తర్వాత బై ఎలక్షన్స్లో పట్టణ ప్రజలు కూడా జూబ్లీహిల్స్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించడం జరిగింది. సరే ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా సిగ్గు వచ్చిందా అని అంటే రాక లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం మేమే జెండా ఎగరేస్తాము మేమే జెండా పాతాం అని చెప్పి మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ మొత్తము సంపూర్ణ బాధ్యత నా భుజస్కంధాలపై వేసుకుంటున్నా గెలిపిస్తా అని చెప్పి విర్రవీగిన కల్వకుంట్ల తారక రామారావుకి పంచాయతీ ఎలక్షన్స్లో 80% గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా కూడా ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా మళ్ళీ బయటికి వచ్చి మేమేదో పీకి పొడుస్తామని చెప్పి మాట్లాడుతుండ్రు. కేసీఆర్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, వయసులో పెద్దవారు కాబట్టి సిగ్గుంటే అని చెప్పి నేను మాట్లాడతలేను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అలియాస్ దుబాయ్ శేఖర్ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో డిస్కషన్స్లో పాల్గొనాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. మరి మీరు దొంగతనం చేసిర్రా లంగతనం చేసిర్రా లుచ్చతనం చేసిర్రా చేయలేదా అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీ మౌనము మీరు తప్పు చేసిందనే దానికి అంగీకారము. అందుకే అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా నిన్న మీ లెక్కనే ముగిసిన మరొక చాప్టర్ సంబంధించిన ఒక వ్యక్తి మీ పార్టీలో చేరితే దానికి పెద్ద అట్టాసం చేసి చేయనికి పోయినావు.
మొన్నటి వరకు జీవన్ రెడ్డి గారు అంటే నాకు కూడా ఒక అపారమైన గౌరవం ఉండే. వారి ఒక రాజకీయ పొలిటికల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి అని ఒక నమ్మకం ఉండే. కానీ జీవన్ రెడ్డి గారు కూడా అందరి లెక్కనే తన స్వార్థ రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడని చెప్పి నిన్న మాట్లాడిన ప్రసంగంలో చాలా స్పష్టంగా అర్థమైంది. జీవన్ రెడ్డి గారు మీరు ఏదైతే నిన్న మాట్లాడినో మీరు ఒకసారి మీరు పునరాలోచించుకోవాలి. నేను శాసన మండలి సభ్యునిగా అయినప్పుడు, మీరు శాసన మండలిలో ఉన్నప్పుడు మీరు ప్రజాప్రభుత్వం చేస్తున్న పనితీరుని, నిన్న మాట్లాడిన అన్ని అంశాలని పొగిడి మాట్లాడిన వ్యక్తి మీరే. పొగడుతలతో ముంచేసిన వ్యక్తులు మీరే. ఆ రోజు ఈరోజు మీ సొంత లాభాల కోసము మీకు కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మీకు అపారమైన గౌరవం ఇచ్చినప్పటికీ కూడా మీ స్వార్థం కోసము, మీ స్వార్థ రాజకీయాల కోసము, మీ వ్యక్తిగత స్పష్టంగా కనబడ్డది. మీరు చేసిన తప్పులకి ప్రజలు మిమ్మల్ని నీలకేసి కొడితే ప్రజలు తప్పు చేసిరని చెప్పి నిన్న కూడా ప్రజల్నే నిందిస్తున్నావు. నిన్న కూడా ప్రజల గురించే మాట్లాడుతున్నావు. Subscribe us and press the bell icon for more interesting updates.